Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. Like and share this video. యౌవాని పాదాలమువలై రబళించు బ్రహ్మాండగోళాల ప్రతతి నియతి యౌవాని ఘనకుక్షి ఇహపర విద్యలకు అక్షరార్ణవమైన అమృత కలసి యౌవాని దంతంబు కృతి సర్వపర్వమై భారత భారతీ భాగ్యమయ్యే యౌవాని శుభముఖంబు ఏకార్ణమంత్రమై ఓంకార రూపమై ఉర్వినిండే అతడు కవులకు కవియైన అమృతమూర్తి ప్రథమ పూజలనందెడి ప్రథిత కీర్తి విఘ్ననాయకుడు అతడు నిర్విఘ్న రీతి జగతి బ్రోచుత సకల వాంఛాప్రదాత కోరిన కోర్కెలన్నీ ఇచ్చి భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ఎవరైతే ఆయన్ని పూజిస్తారో వాళ్లకు సకల వాంఛలను తీర్చి ఆయన వాంఛాలతా సిద్ధి గణపతి అయి వల్లభ గణపతి అయి వరసిద్ధి వినాయకుడై లోకాలను బ్రహ్మాండాలను ఆయన పాలిస్తూ ఏలుతూ పూజలు అందుకుంటూ ఉన్నాడు మహానుభావుడు. అటువంటి గణాధిపతి గురించి మనము తప్పక చెప్పుకోవలసిన కొన్ని ముఖ్యాంశాలు ఉన్నాయి. హరిహరాదులందరూ కూడా ప్రప్రథమ పూజ గణపతికి చేయక ఏ పనిని మొదలుపెట్టిన సందర్భము లేదు. అఖిల పురాణములు వేదములు గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాం ఉపమశ్రభస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేద సాదనం. వేదములో గణపతి ఎన్ని విధాలనో పూజింపబడ్డాడు. సకల వాంగ్మయములందు ఏ మహాకవి అయినా మొట్టమొదట గణపతి గురించి రాయకుండా కావ్యము వ్రాసిన సందర్భము లేదు. ప్రతి కవి ఆ వాక్ అనుగ్రహము కోసం, ఎందుకంటే ఇహపర విద్యలకు అక్షరార్ణవమైన అమృత కలసి అన్నాను. ఆయన కుక్షియే ఒక అక్షర అర్ణవము, అక్షర సముద్రమైనటువంటి అమృత కలశము ఆయన కుక్షి. పెద్ద బొజ్జ ఉంది అంటే ఆయనకు బొజ్జ నిండా అక్షరాలే. ఎందుకంటే అక్షరాలకు బొజ్జయే మూలము. వాడికి పొట్ట నిండా పొట్టబోస్తే ఒక అక్షరం లేదండి అంటాడు. లేదు అంటే చదువు లేదంటే, ఉంది అంటే వాడికి పొట్ట నిండా చదువే ఉందండి అంటాడు. అంటే పొట్టయే అక్షరాలకు మూలము. ఎందుకంటే పరావాక్కు ప్రారంభమవుతుంది బొడ్డులో, నాభిస్థానములో. పరా పశ్యంతి అనేది హృదయానికి వస్తుంది. మధ్యమ కంఠదేశస్థ, కంఠములోకి మధ్యమ అని వస్తుంది, అదే వాక్కు. వైఖరి విశదామత, వైఖరి అనే వాక్కు మనం మాట్లాడేది. పరా పశ్యంతి మధ్యమ వైఖరి, ఇలా సర్పములాగా బయటికి వస్తుంది వాక్కు. అందుకనే సర్పాన్ని ఆయన కడుపుకు ఇలాగ పొట్టకు చుట్టుకున్నాడు. అందుకే నాగయజ్ఞోపవీతము అన్నారు గణపతికి. అటువంటి గణపతి ఎంత సులభుడు. గరిక పూజల మెచ్చు గబ్బివేల్పు అన్నారు ఆయన్ని. దూర్వాంకురముల పూజలకు చాలా ఆనందిస్తాడు ఆయన. ఆ 21 ఆయనకి ఇష్టమైన సంఖ్య. ఏమిటయ్యా దూర్వాంకురములు? వేదంలో ఏమన్నాడు? సహస్రపరమాదేవి శతమూలా శతాంకుర
సర్వగం హరతు మే పాపం దౌర్వాదుస్వప్ననాశిని కాండాత్ ప్రరోహంతి. గరిక ఒక కాండము అంటే ఒక కణుపు ఉందనుకోండి, ఆ కణుపు నుంచి ఇంకొకటి వస్తుంది, మళ్ళీ ఆ కణుపు నుంచి ఇంకోటి, ఇలా కణుపు నుంచి పెరుగుతూ ఉంటుంది అది. అందుకనే దాన్ని శతమూల శతాంకుర అన్నారు. అంటే వందల కొలది వేల కొలదిగా విస్తరిస్తూ ఉంటుంది గరిక. ఎవ్వరూ గరిక చెట్టు తెచ్చి నేను నాటానండి పెంచానండి అని అనవలసిన పని లేదు. నేను ఫలానా చోటు నుంచి ఈ గరికను తీసుకొచ్చానండి మా తోటలో పెంచాను అని చెప్పవలసిన పని లేదు. ఆమె సహజ సంభవ, ఎక్కడైనా ఉద్భవించగలదు. శతమూల శతాంకుర సహస్ర పరమాదేవి అన్నారు. అమ్మవారు సాక్షాత్తు పార్వతీ స్వరూపం. పార్వతి అంటే ఏమిటి? పర్వతరాజ సంభవ అంటే పర్వతములు నేలలు ఎక్కడ పడితే అక్కడ అమ్మవారు పెరుగుతూ ఉంటుంది. భారతీయ సంస్కృతి ఎంత గొప్పదో చూడండి. ప్రతిదానిని పరమేశ్వర తత్వముతో అనుసంధానము చేయడము భారతీయుల యొక్క ప్రత్యేకత. సనాతన వైదిక సంప్రదాయం. ఎలుక అదెంతండి, చిన్న ప్రాణి, దానిని ఏనుగంతటి స్వామి ఎలుకను వాహనంగా పెట్టుకున్నాడు. అంటే ఏమి దాని అర్థము? ఎంత పెద్దవాడైనా చిన్న వాళ్ళని కూడా గౌరవించటం అలవాటు చేసుకోవాలి. చాలా ప్రాథమిక సూత్రం అది. అందుకని మూషిక వాహనుడు ఆయన. కుడుములు అంటే చాలా ఇష్టం, ఉండ్రాళ్ళు చాలా ఇష్టం గణపతికి, గరిక అంటే చాలా ఇష్టం. ఒకసారి ఈ గరిక కౌండిన్యుడు అని ఒక మహాముని ఉన్నాడు. ఆయన భార్య ఆశ్రయ. ఆ పేర్లు కూడా ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. అంతా ఇప్పుడు పేర్లు పెట్టుకుంటూ ఉంటారు, ఏవేవో వెతికి 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 నిరర్థకమైనటువంటి పేర్లు పెట్టుకుంటూ మళ్ళీ గురువుగారు దీనికి అర్థం చెప్పండి అని అడుగుతూ ఉంటారు. నొచ్చుకుంటారని ఏదో కష్టపడి నాకున్న పాండిత్యం అంతా ఉపయోగించి దాన్ని ఏదో ఒక మంచి అర్థం ఉందని చెబుతూ ఉంటాము కష్టపడి. దానికన్నా పేరు పెట్టే ముందే బోలెడు మంది అడుగుతూ ఉంటారు. ఎంత నిత్యనూతనమైన పేర్లు పెట్టవచ్చు. మన భాష అనంతమైన సంస్కృత భాష. దానికి అనువదించి అనుసరించేటువంటి భాష తెలుగు భాష. ఎంత గొప్ప భాషలో పుట్టాము. మన పూర్వ పుణ్యము. ఎటువంటి పేరైనా పెట్టుకోవచ్చు. నీకు ఎంత చిన్న పేరు కావాలంటే పెట్టుకోవచ్చు, ఎంత పెద్ద పేరు కావాలంటే పెట్టుకోవచ్చు, ఎంత మంచి అర్థం వచ్చే పేరు కావాలంటే పెట్టుకోవచ్చు. అలా ఆశ్రయ ఆమె పేరు. ఆయన కౌండిన్యుడు. ఈ మహానుభావుడు మహాగణపతి ఉపాసకుడు. నిరంతరము గణపతి పూజలు చేస్తూ ఉంటాడు. ఆయన మహాభక్తుడు. గణపతికి ఇంతింత భక్తుడని చెప్పడానికి వీల్లేదు, అంత మహాభక్తుడు. చాలామంది మనలో కూడా చాలామంది ఉంటారు గణపతి భక్తులు. వాళ్లకు గణపతి ఎప్పుడో బొమ్మ జేబులో పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. మనకు తెలుసు కదా, ఒకనాటి అమెరికన్ ప్రెసిడెంట్ ఒబామా గారు ఆయన ఎప్పుడూ ఆంజనేయ స్వామిది పెట్టుకుంటూ తిరిగేవాడు. ప్రపంచమంతా కూడా గణపతిని పూజిస్తారు. రహస్యం, ఈ దేశంలో గణపతిని పూజించరు అనడానికి లేదు. ఎటువంటి ఏ మతంలో ఉండని వాళ్ళు. ఎందుకంటే అన్ని మతాలు నిన్న మొన్న వచ్చినవే. సనాతన భారతీయ హైందవ ధర్మము కోటాను కోట్ల సంవత్సరాలు ఈ భూమండలము ఎప్పుడు పుట్టిందో అప్పటి నుంచి ఉన్నది ఈ వైదిక మతం, వైదిక ధర్మం. అందులో నుంచి ఏవేవో నిన్న మొన్న వచ్చాయి, మంచిదే. మూలము భారతీయ సనాతన ధర్మం. ఆయన ఒక గరికను తీసి ఇచ్చాడు. దీనితో సమానమైన ధనము కావాలి ఆశ్రయ, వెళ్ళి నేను చెప్పానని చెప్పి దేవేంద్రుడి దగ్గరకు వెళ్ళు, ఈ గరికను తీసుకుని వెళ్ళి ఈ దూర్వాంకురం, దూర్వా అంటారు దాన్ని, ఆ గరికను, ఈ దూర్వను తీసుకుని దేవేంద్రుడికి ఇవ్వు, కావలసినంత ధనము, దీని ఎత్తు ధనం కావాలి అని అడుగు అని అన్నాడు. ఆమె దేవేంద్రలోకానికి వెళ్ళింది. వాళ్ళ శక్తి అలా ఉండేది పూర్వము. ఆమె సశరీరముగా దేవేంద్రలోకానికి వెళ్ళింది. వెళ్ళి ఇంద్రుల వారిని ఆశీర్వదించి, అయ్యో ఇంతటి మహాసాధ్వీమణి పతివ్రత వచ్చిందని ఆమెకు చాలా గౌరవాలన్నీ అర్ఘ్యపాద్యాదులన్నీ చేసి ఇంద్రుడు బృహస్పతితో సహా పూజలు చేశారు. చేసి తల్లి ఏం కావాలమ్మా అని అడిగాడు. మా పతిదేవులు చెప్పారండి,
ఇదిగో ఈ దూర్వాంకురము తీసుకుని, ఈ గడ్డి పోచ, ఈ దూర్వాంకురమును తీసుకుని దీనితో సమానమైన ధనము కావాలి అని మా వారు చెప్పారు, మిమ్మల్ని అడగమన్నారు అంటే, అయ్యో అదెంత భాగ్యము తల్లి, అంతటి వారు కౌండిన్యుడంతటి ఆ ఋషి సత్తముడు అడగాలి కానీ వారికి ఏమీ ఇయ్యతగదు, ఏమైనా ఇవ్వదగును. అటువంటి మహాత్ముడికి అందులో సాక్షాత్తు వారే వచ్చినంత పని తమరొచ్చారు, వారి అర్ధాంగి అని, తప్పకుండా చేస్తాము తల్లి అని ఒక ముఖ్యమైన అనుచరుణ్ణి పిలిచి, నాయనా అమ్మగారిని కుబేరుడి దగ్గరికి తీసుకువెళ్ళు, నేను చెప్పానని చెప్పు, ఇలా ఈ దూర్వాంకురముతో సమానమైన ధనములన్నీ కూడా ఇమ్మని చెప్పు అని అన్నాడు. సరే, ఆ ముఖ్య అనుచరుడు తల్లి రండి అని వాహనము, ఒక రథమును ఎక్కించుకుని ఆమెను అక్కడి నుంచి కుబేర నగరానికి, అలకా పట్టణానికి తీసుకువెళ్ళాడు. అలకా పట్టణానికి తీసుకువెళితే కుబేరుడికి ఈ మాట చెప్పగానే ఆయన కూడా ఈమెను ఎంతో గౌరవంగా పూజించి, తల్లి ఇదిగో మీకు ఇస్తున్నాను అని ఒక పెద్ద త్రాసు ఒకటి తెప్పించి ఆ గరికను పెట్టి ఆ త్రాసులో ధనం పెట్టాడు. పెడుతున్నాడు, ఆ త్రాసు సరిపోదని ఇంకా పెద్దది, అది సరిపోదని ఇంకా పెద్దది, ఎంత పెద్ద త్రాసు తెప్పించినా యువతల వైపు పెద్ద అవసరం లేదు, గరిక అంతే ఉంది. కానీ ఇటువైపు ఎంత పెట్టినా తూగటము లేదు, అది పైకి లేవటం లేదు. ఇలా ధనము ఎంత పెట్టినా ఇక్కడే ఉంది, సమానము కావడం లేదు. తన దగ్గర ఉన్న నవనిధులకు అధిపతి కుబేరుడు నవనిధులు అందులో పెట్టాడు. తన దగ్గరున్న బంగారము, ఆయన భార్య దగ్గర ఉన్న బంగారము అంతా ఎక్కడెక్కడున్నది తీసిపెట్టాడు. ఆ దూర్వాంకురమునకు సమానముగా తూగటము లేదు. ఈ విషయము స్వయంగా దేవేంద్రుడికి తెలిసింది. ఏమిటిది ఆశ్చర్యము అని దేవేంద్రుడు తన ఇంద్రవాహనమైనటువంటి ఆ ఐరావతాన్ని తీసుకుని ఇంద్రుడు తన వాహనం మీద బయలుదేరాడు. ఐరావతం మీద ఐరావతాన్ని తీసుకువెళ్ళి, ఐరావతము, కల్పవృక్షము, కామధేనుము ఇలా అన్నీ కూడా పెట్టారు, ఒకవైపు నెమ్మదిగా ఎక్కించారు. అయినా ఆ దూర్వాంకురము ఇలాగే ఉన్నది, తూగలేదు. ఏమి వేసినా తూగకపోవటముతో ఏమి చెయ్యాలో తోచలేదు. అప్పుడు త్రిమూర్తులను ప్రార్థించాడు దేవేంద్రుడు. త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు. నాయనా, ప్రపంచములో అందరికంటే గరిక గొప్పది, దూర్వాంకురము గొప్పది. ఆ దూర్వాంకురము గణపతికి ప్రీతికరమైనది, అందువల్ల దాని గొప్పతనం అంత ఘనముగా ఉన్నది. మాకందరికీ, మీ అందరికీ, సకల దేవతామండలికి పూజనీయుడు, ఆది పూజ్యుడు, అగ్రపూజ్యుడు గణాధిపతి. ఆయనకు ఇష్టము కావటము వలన, ఆ గణాధిపతికి ప్రీతికరము అయినది కావటము వలన దూర్వాంకురమునకు అది సాక్షాత్తు శక్తిస్వరూపిణి ఆ దూర్వాంకురము అని వేనోళ్ళ కొనియాడి వీళ్ళందరూ కూడా ఆ దేవేంద్రుడితో సహా కౌండిన్యముని దర్శనానికి వచ్చారు. మహానుభావ, ఈ మాకందరికీ కూడా దూర్వాంకురము యొక్క మహిమ తెలిపి మమ్మల్ని ధన్యుల్ని చేశావు అని ఆయనకు అందరూ కూడా నమస్కారాలు, అర్ఘ్యపాద్యాదులు సమర్పించారు. 21 సంఖ్యతో దూర్వాంకురములతో గణపతికి పూజ చేస్తే అఖండ ఐశ్వర్యము. యో దూర్వాంకురైర్యజతి స వైశ్రవణోపమో భవతి యో లాజైర్యజతి. ఇలా గణపతి అథర్వశీర్ష ఉపనిషత్తులో చెప్తాడు. ఎవరైతే దూర్వాంకురములతో పూజ చేస్తాడో, హోమం చేస్తాడో గణపతికి, వాడు వైశ్రవణోపముడు, అంటే కుబేరుడితో సమానమైన ధనవంతుడు అవుతాడు. అష్టసిద్ధి, 8 సిద్ధులు గణపతి పాదాగ్రముల చెంత ఉంటాయి. అష్టసిద్ధులు ఆయన పాదముల చెంత. గణపతి భగవానుడు ఇయ్యలేనటువంటిదంటూ భూమండలము కాదు కదా, సకల లోకాలోకములలో లేదు ఆయన ఇయ్యలేనిది. ఏదైనా ఊరిక క్షణములో ఇవ్వగలడు. ఆయన చాలా సులభ ప్రీతి గల మహానుభావుడు. గణపతి సులభంగా ప్రీతి చెందుతాడు. కుడుములంటే ప్రీతి, గుంజిళ్ళు అంటే ప్రీతి. ఒకప్పుడు
ఆయన ఒక దావానలుడు, ఒక మహాజ్వాలానలుడు అని ఒక రాక్షసుడు పుట్టాడట. ఈ రాక్షసుడికి దేవలోకము దేవతలందరూ భయపడిపోయారు. భయపడిపోయి విష్ణుమూర్తిని శరణజొచ్చారు. స్వామి ఎలాగా అన్నారు. ఏమీ లేదు, మీరు గణపతిని ప్రార్థించండి, ఆయన అనుగ్రహం కలుగుతుంది మీకు అని చెప్పాడు మహావిష్ణువు. అందరూ గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాం, కవులకే కవి ఆయన, అంటే సృష్టికర్తలకే సృష్టికర్త ఆయన. ఉపమశ్రవస్తమం, అందరూ ప్రార్థించారు. ప్రార్థించగానే గణపతి ప్రత్యక్షమయ్యాడు. ఎలా ప్రత్యక్షమయ్యాడు? బాలగణపతిగా ప్రత్యక్షమయ్యాడు. చిన్న గణపతి. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. స్వామి ఒక మహా అగ్నిస్వరూపముగా వాడు విపరీతమైనటువంటి బలసంపన్నుడై జ్వాలామాలికలతో పేట్రేగిపోతూ ఉన్నాడు. అటువంటి రాక్షసుడి నుంచి కాపాడాలి అని మేము తమరిని ప్రార్థిస్తే ఈ బాలరూపములో ప్రత్యక్షమయ్యారే స్వామి, ఏమి ఈ వైభవము అని అడిగారు దేవతలందరూ. ఆయన చిరునవ్వు నవ్వాడు. మీకు రక్షణ కావాలి, నేను సంకల్పముతోనే ఇలా బాలగణపతిగా ఆవిర్భవించాను, మీకు ఈ రూపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాను అని, బాలగణపతిగానే మిమ్మల్ని అనుగ్రహిస్తాను అని ఆ జ్వాలామాలా కీలికా రూపముతో చెలరేగిపోతూ ఉన్నటువంటి ఆ అగ్నిని అని ఒక్కసారి ఇలా ఆవాహనం చేసుకున్నాడు. వాడు ఇంత పెద్ద జ్వాలామాలిక మహాభీషణమైన రాక్షసుడు, లోకాలోకములను దహింపజేస్తూ ఉన్నటువంటి రాక్షసుడు ఒక చిన్న నిప్పు కణికలాగా అయి ఇలా గర్భంలోకి వెళ్ళిపోయాడు. ఆ లోపల ఉన్నటువంటి తాపము తీరడానికి అప్పుడు అందరూ కూడా ఈ గరికలతో పూజలు చేశారట ఆయనకు. ఈ పచ్చదనము ఏదైతే ఉందో ఆయన తాపాన్ని ఉపశమింపజేసిందట. ఎందుకంటే తల్లి కదా, దూర్వా అనేది దూర్వాంకురము తల్లి. సహస్రపరమాదేవి శతమూలా శతాంకురా అమ్మవారిని, అమ్మవారు కాబట్టి తల్లి కన్నా ప్రీతి అయినదేముంది ప్రపంచంలో. ఆయనకు సిద్ధి బుద్ధి ఇద్దరు భార్యలు అన్నారు. ఇది కూడా ఒక అద్భుతమైన ఇది. సిద్ధి, కార్యసిద్ధి. ఆ కార్యసిద్ధిని కలిగించేది బుద్ధి. అంటే ఈ రెండు తత్వములు గణపతికి. ఇవి భార్యలు అన్నారు. అంటే ఆయన్ని సేవించే లక్షణాలు అవి. అందువల్ల భార్యలంటే భార్యలను అనుకోరాదు. నువ్వు రూపం కల్పించుకుంటే అందంగా చక్కగా ఇద్దరి స్త్రీ రూపాలను కల్పించి ఆయన పక్కన పెట్టుకో. నీ పూజా విధానం ఎలా ఉంటే అలా చేసుకో, తప్పులేదు. కానీ అది మాత్రం తత్వం. రెండు సిద్ధి బుద్ధి, రెండు తత్వాలు. అందువల్ల అటువంటి మహానుభావుడు గణపతి కృష్ణుడంతటి వాణ్ణి రక్షించాడు. భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ఆయన బాగా కుడుములు తిని ఒకనాడు వెళుతూ ఉంటే ఆ పొట్ట బరువుకి ఇలా వెళుతున్నాడు అని ఆ ఎలుక మీద నుంచి పడ్డాడట. పడితే పకపక నవ్వాడట చంద్రుడు. ఏమిరా, నన్ను చూసి పరిహసిస్తావా? పో, నీ ముఖము అదర్శనీయము, ఎవరికీ చూడరానిది అన్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చాడు చంద్రుడు. స్వామి స్వామి, అపరాధమును క్షమించండి, లోకానికి సంతోషమును వెన్నెల ప్రసాదించి సంతోషాన్ని కలిగించేవాణ్ణి కదా, నాకు శాపమిస్తే లోకం ఏం కావాలి అన్నాడు. సరే, భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ఎవరైతే నన్ను పూజ చేస్తారో వాళ్ళు నిన్ను నిరంతరము చూడొచ్చు, ఆ ఒక్కరోజు మాత్రం చూడకూడదు. తక్కిన కాలంలో నిన్ను చూడవచ్చు పో అని వరం ఇచ్చాడు. మళ్ళీ అంటే నీ ముఖమే చూడకూడదు అన్నదాని నుంచి భాద్రపద శుద్ధ చతుర్థి నాడు మాత్రము చూడకూడదు. ఆ రోజు చూస్తే నీలాప నిందలకు గురి అవుతాడు, అకారణంగా నిందలు వచ్చి పడతాయి. కృష్ణుడు పరమాత్మ, అటువంటి వాడు అవతార పురుషుడు. ఆయన ఎప్పుడు పాలు వెన్న, ఎంత గొప్ప విషయమో చూడండి. ప్రపంచంలో దుర్మార్గులు అన్ని ప్రాణులను హింసించి తింటూ ఉంటారు. పాలు వెన్న తినేవాడు ఎంత సత్వగుణ సంపన్నుడు మహానుభావుడు భగవంతుడు. అందుకని లోకానికి దారి చూపించాడు. అలా పాలు తాగుదామని రాత్రిపూట ఇలా వెండి గిన్నెలో పాలు పెట్టుకున్నాడట. ఇందులో నుంచి చంద్రుణ్ణి చూశాడు ఆయన పొరపాటుగా. అందువల్ల ఆయన శమంతకమణి ఎత్తుకుపోయాడు అని సత్రాజిత్తు ఆయన మీద నింద వేశాడు. అది అరణ్యానికి
ఆయన తమ్ముడు వేసుకుని వెళ్ళడము, ఆయన్ని ఒక సింహము సంహరించి అదేదో మాంసఖండమని ఎర్రగా మెరుస్తున్నదని ఆ రత్నాన్ని తీసుకుపోతూ ఉంటే శమంతకమణిని, దానిని జాంబవంతుడు ఆ సింహాన్ని సంహరించి తీసుకువెళ్ళడము, ఆ జాంబవంతుడు గుహలో పెట్టుకోవటము, మళ్ళీ కృష్ణ పరమాత్మ వెతుక్కుంటూ వెళ్ళి పూర్వ అవతారములో జాంబవంతుడు కోరాడు, స్వామి బలవంతుణ్ణి మీతో యుద్ధం చెయ్యాలి, బాహుయుద్ధము అని అడిగాడు. ఈ అవతారములో సాధ్యం కాదు, నీకు రాబోయే అవతారములో అది ఇస్తాను అన్నాడు. అలా ద్వంద్వయుద్ధము బాహుయుద్ధం చేశారు. చేసి ఆ జాంబవంతుణ్ణి నిర్జించి ఆయన ఆ మణిని తీసుకుని తన రామరూపాన్ని దర్శనం చేయించి జాంబవంతుణ్ణి తరింపజేసి ఆ మణితో సహా జాంబవతిని కూడా వివాహమాడి వచ్చి సత్రాజిత్తుకు ఇస్తే, నీవు మహానుభావుడివి, నీ అంతటి వాడికి నింద వేసి నేను అపరాధం చేశాను, ఈ అపరాధానికి నాకు ప్రతిచర్యగా ఒక అనుగ్రహముగా స్వీకరించండి, ఈ దోషపరిహారముగా అని తన కూతురైన సాత్రాజితి అయినటువంటి సత్యభామను ఈ మణితో సహా కృష్ణ భగవానునికి ఇచ్చి ఆయన తరించాడు ఆ సత్రాజిత్తు. ఈ కథ వినడము, ఈ భాద్రపద శుద్ధ చతుర్థి నాడు విఘ్నేశ్వరుడికి పూజ చేసి ఆ విధంగా పొరపాటుగా పాలలో చూడటము వల్ల కృష్ణుడంతటి వాడు నీలాపనిందలు వహించి మళ్ళీ గణపతిని పూజించటం వల్ల ఆయన అపకీర్తిని తొలగి అఖిల ఐశ్వర్యాలు పొందినవాడయ్యాడు. అటువంటి అద్భుతమైనటువంటి లీలామానుష విగ్రహుడు స్వామి భగవానుడు. అసలు హైదరాబాదు మొత్తము మన భారతదేశమేమి ఈరోజు విదేశాలు అన్ని చోట్ల ఈ భాద్రపద శుద్ధ చతుర్థి నుంచి 9 రోజులు 10 రోజులు అవసరమైతే 11 రోజులు ఇలా ఎలాగా అనంత పద్మనాభ చతుర్దశి నాడు మళ్ళీ ఈ అనంత పద్మనాభ రూపుడైనటువంటి గణపతిని గంగా ప్రవేశము చేయిస్తారు, నిమజ్జనం చేస్తారు. అంటే 10 రోజుల పాటు చతుర్థి నుంచి చతుర్దశి వరకు, అనంత పద్మనాభ చతుర్దశి వరకు. ఆ తర్వాత ఇక మనకు పితృ ఋతువు మొదలవుతుంది, దాని తర్వాత పితృపక్షాలు మొదలవుతాయి. అందువల్ల ఆ మహానుభావుడు తల్లి ఒడి చేరుతాడు. ఈ కారణంగా గణపతి మహాద్భుతమైన లీలా ప్రదర్శనముతో కలవు చండీ వినాయకవు అన్నారు. కలియుగములో శీఘ్ర వరప్రసాద దేవతలు 2 ఉన్నారయ్యా, ఒకరు చండీ, గణపతి 2 ఉన్నారు అన్నారు. అలా గణపతి సర్వ ప్రపంచానికి అనుగ్రహాన్ని కలిగిస్తూ ఈ 9 రోజులు గణపతి నవరాత్రములు పూజ చేసి అందరూ కూడా తరిస్తూ ఉంటారు. 10వ రోజు ఆయనని నిమజ్జనం చేస్తారు. ఇది మహావైభవోత్సవము. ఆయన యొక్క దివ్య అనుగ్రహాన్ని అందరూ కూడా పొందాలి అని అవధాన సరస్వతీ పీఠము నుంచి శుభాశంసలు శుభ ఆశీర్వచనాలు తెలియజేస్తూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽయం క్షోభరహితః బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. Like and share this video.